వీరభద్ర మహారాజు పరిపాలిస్తున్న సువిశాల సామ్రాజ్యంలో రామాపురం అని ఒక అందమైన పల్లెటూరు ఉంది. ఆ ఊరి ప్రజలు వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటూ చాలా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఆ ఊరిలో ధర్మయ్య అనే ఒక రైతు ఉన్నాడు. ఆయనకు ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా ఆయనకున్న తెలివితేటలు, నిజాయితీ, సమయస్ఫూర్తి చూసి ఊరి జనం ఆయన్ను ఎంతో గౌరవించేవారు. ధర్మయ్య భార్య గౌరమ్మ కూడా ఎంతో మంచి మనసున్న ఇల్లాలు. అదే ఊర్లో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి కూడా ఉన్నాడు. అతనికి డబ్బు మీద విపరీతమైన ఆశ. ఇతరుల సొమ్మును ఎలాగైనా కాజేయాలని దుర్బుద్ధి ఉన్నవాడు. ఒకరోజు ఆ రాజ్యపు ప్రధాన కోశాధికారి అయిన రామనాథం రామాపురం గ్రామానికి వస్తాడు. ఆయన చాలా నిక్కచ్చైన అధికారి. ఆయన చేతికి మహారాజు గారు స్వయంగా బహుకరించిన ఒక అరుదైన రాజముద్రిక బంగారు ఉంగరం ఉంటుంది. పన్నులు వసూలు చేసిన తర్వాత పత్రాల మీద ఆ ఉంగరంతోనే ముద్ర వేయాలి. ఆ ఉంగరం లేకపోతే పన్నులు అధికారికంగా చెల్లించినట్లు కాదు. రామనాథం రాకతో ఊరి పెద్ద రంగారావు ఆయనకు ఊరి సత్రలో గొప్ప ఆతిథ్యం ఏర్పాటు చేస్తాడు. ఆ రాత్రి పన్నుల లెక్కలు చూసుకున్న తర్వాత రామనాథం తన చేతికి ఉన్న ఆ రాజముద్రిక ఉంగరాన్ని తీసి బల్ల మీద పెట్టి నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి బల్ల మీద ఉన్న ఆ ఉంగరం మాయమవుతుంది. ఏమయ్యా రంగారావు, ఎక్కడున్నావు? వెంటనే ఇక్కడికి రా. ఏమైంది దొరా? ఎందుకంత కోపంగా ఉన్నారు? మేము చేసిన ఆతిథ్యంలో ఏదైనా లోపం జరిగిందా? దయచేసి క్షమించండి. ఆతిథ్యంలో లోపం కాదు రంగారావు, ఏకంగా నా ఉంగరమే మాయమైందే. నేను నిన్న రాత్రి పడుకునే ముందు ఇక్కడే ఈ బల్ల మీద మహారాజు గారు ఇచ్చిన రాజముద్రిక ఉంగరాన్ని పెట్టాను. ఇప్పుడు చూస్తే అది లేదు. ఈ సత్రంలోకి నా అనుమతి లేకుండా ఎవరెవరు వచ్చారు? అయ్యో, అదేమిటి దొరా? మన ఊరిలో దొంగతనాలు జరగడం ఎప్పుడూ వినలేదు. నిన్న రాత్రి మీకు సేవ చేయడానికి మన ఊరి వ్యాపారి సుబ్బయ్య, మరికొందరు పరివాళ్లు మాత్రమే ఈ గదిలోకి వచ్చి వెళ్లారు దొరా. నాకా మాటలు ఏమీ వినబడవు రంగారావు. ఆ ఉంగరం సామాన్యమైనది కాదు. అది రాజ్యపు అధికారాన్ని సూచించే రాజముద్ర. ఓ ఉంగరం దొరకకపోతే నా ఉద్యోగం పోవడమే కాదు, మీ ఊరి మీద మహారాజు గారి ఆగ్రహం పడుతుంది. ఈ రోజు సూర్యాస్తమయం అయ్యేలోపు నా ఉంగరం నా చేతికి రాకపోతే ఈ ఊరి ప్రజలందరికీ 10 రెట్లు పన్ను విధిస్తాను. మీ ఆస్తులు జప్తు చేయిస్తాను. వెళ్ళి ఊరి జనాలందరినీ రచ్చబండ దగ్గరకు పిలిపించు. రామనాథం వేసిన కేకలకు ఊరంతా భయంతో వణికిపోతుంది. 10 రెట్లు పన్ను కట్టడం అంటే ఊరి ప్రజలందరూ రోడ్డున పడటమే. రంగారావు వెంటనే ఊరి ప్రజలందరినీ రచ్చబండ దగ్గరికి పిలిపిస్తాడు. అక్కడికి ధర్మయ్య, గౌరమ్మ, వ్యాపారి సుబ్బయ్య, మరికొందరు గ్రామస్తులు వస్తారు. అందరి ముఖాల్లో తీవ్రమైన ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. ఏవండి, విన్నారా? ఆ అధికారి గారి ఉంగరం ఎవరో దొంగలించారట. 10 రెట్లు పన్ను కట్టాలట. మన దగ్గర చిల్లి గవ్వలేదు. మన పొలం జప్తయిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉందండి. భయపడకు గౌరమ్మ, తప్పు చేయని వాళ్ళు ఎప్పుడూ భయపడకూడదు. ఎవరైతే ఆ ఉంగరాన్ని దొంగిలించారో వాడిని పట్టుకునే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. అయ్యా గ్రామస్తులారా, మన ఊరికి ఎంతటి కష్టం వచ్చిందో చూశారుగా. నిన్న రాత్రి సత్రంలోకి వెళ్లిన వారిలో ఎవరో ఒకరు ఆ ఉంగరం తీసుకుని ఉంటారు. దయచేసి ఎవరైనా తెలియక తీసుకుంటే ఇచ్చేయండి, లేదంటే మన ఊరు సర్వనాశనం అయిపోతుంది. అవును రంగారావు గారా, మన ఊరికి ఎంతటి చెడ్డ పేరు వచ్చిందంటే, నిన్న రాత్రి నేను అధికారి గారికి పండ్ల పళ్ళెం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే నిలబడి ఉన్న ఆ రామయ్య గాడే ఆ ఉంగరం వైపు ఆశగా చూస్తున్నాడు. నాకు వాడి మీదే అనుమానంగా ఉంది. వాడిని పట్టుకుని 2 దెబ్బలు వేస్తే వాడే నిజంగా కుతాడు. అయ్యో సుబ్బయ్య గారు, నా మీద అబండాలు వేయకండి స్వామి. నేను కేవలం అధికారి గారికి మంచినీళ్లు ఇచ్చి బయటికి వచ్చేశాను. ఆ ఉంగరం ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదయ్యా. నన్ను నమ్మండయ్యా. ఆగు సుబ్బయ్య, ఆధారాలు లేకుండా ఒక పేదవాడిని దొంగ అని నిందించడం మహాపాపం. ఇక్కడ భయపెట్టి కొట్టి నిజం రాబట్టాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక అద్భుతమైన మార్గం ఉంది. అధికారి గారు, దయచేసి నాకొక అవకాశం ఇవ్వండి. ఆ దొంగ ఎవరో ఎలాంటి హింస లేకుండా నేను నిరూపిస్తాను. నువ్వెవరివి? నీకు దొంగను పట్టుకునేంత తెలివి ఉందా? సరే, ఈ రోజు సాయంత్రంలోపు దొంగ దొరకాలి. ఏం చేస్తావో చెయ్యి. అయ్యా, నిన్న రాత్రి మీ గదిలోకి వెళ్లిన సుబ్బయ్య గారితో సహా 5గురిని ఈ రాత్రికి మన గుడి ఆవరణలో ఉన్న గదిలో బంధించండి. దొంగను పట్టుకోవడానికి నేను రేపు ఉదయం ఒక గొప్ప ఏర్పాటు చేస్తాను. రేపు ఉదయానికి దొంగ ఎవరో మీ కళ్ళెదురుగా నిలబెడతాను. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. భటులారా, ఆ 5గురిని గుడి ఆవరణలుగా ఉంచండి. రేపు ఉదయం విచారణ జరుగుతుంది. రాత్రవుతుంది. గుడి ఆవరణంలో ఉన్న ఆ 5గురిని బంధిస్తారు. ఎవ్వరికీ నిద్ర పట్టడం లేదు. రేపు ఉదయం ధర్మయ్య ఎలాంటి నాటకం ఆడుతాడో, దొంగ ఎలా పట్టుబడతాడో అన్న భయంతో అందరూ ఆందోళనగా ఉంటారు.
మరుసటి రోజు ఉదయం అవుతుంది. రచ్చబండ దగ్గర ఊరి జనమంతా గుమికూడుతారు. రామనాథం తన ఆసనం మీద కూర్చొనుంటాడు. ధర్మయ్య ప్రశాంతంగా రచ్చబండ పక్కనే ఒక చిన్న చీకటి గుడారం ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ గుడారం లోపల చిమ్మ చీకటిగా ఉంటుంది. నిన్న రాత్రి సత్రంలోకి వెళ్లిన 5గురిని అంటే సుబ్బయ్యతో సహా భటులు తీసుకుని వచ్చి వరసలో నిలబెడతారు. సమయం అయ్యింది ధర్మయ్య. దొంగ ఎవరో పట్టుకుంటాను అన్నావు కదా, మొదలుపెట్టు. చిత్తం అధికారి గారు, వినండి. మీలో ఒకరు దొంగతనం చేశారు. అది ఎవరో దేవుడికే తెలియాలి. అందుకే నేను దేవుడి సహాయమే తీసుకున్నాను. నా వెనుక ఉన్న ఈ చీకటి గుడారంలో ఒక పెద్ద ఇత్తడి కుండ ఉంది. అది సామాన్యమైన కుండ కాదు. మన గుడిలోని సత్యనారాయణ స్వామి పాదాల చెంత పూజలు చేసిన మహిమగల కుండ. మహిమగల కుండ అదెలా దొంగను పట్టుకుంటుంది ధర్మయ్య? సూటిగా విషయం చెప్పు. అదే చెబుతున్నాను సుబ్బయ్య గారు. ఆ మహిమగల కుండ లోపల అడుగు భాగాన ఒక పవిత్రమైన రాయి ఉంది. మీ 5గురు ఒక్కొక్కరుగా చీకటి గుడారంలోకి వెళ్ళాలి. ఆ కుండ లోపలికి చేతిని పెట్టి ఆ అడుగున ఉన్న రాయిని గట్టిగా పట్టుకుని నేను దొంగను కాను అని ప్రమాణం చేసి బయటికి రావాలి. తప్పు చేయని వాళ్ళు ఆ రాయిని పట్టుకుంటే ఏమీ కాదు. కాని ఎవరైతే ఆ రాజముద్రిక ఉంగరాన్ని దొంగిలించారో వాడి చెయ్యి ఆ రాయికి తగలగానే వాడి చెయ్యి కాలిపోయి బూడిదైపోతుంది. ఇది ఆ సత్యనారాయణ స్వామి మహిమ. భలే విచిత్రంగా ఉందే. సరే, ధర్మయ్య చెప్పినట్లే అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి ఆ రాయిని పట్టుకుని రండి. గుర్తుంచుకోండి, నేను మీ అందరి చేతులు స్వయంగా పరీక్షిస్తాను. రామనాథం ఆదేశంతో ఒక్కొక్కరుగా ఆ చీకటి గుడారంలోకి వెళ్లడం మొదలు పెడతాడు. ముందుగా రామయ్య వెళ్తాడు. అతను ఎలాంటి భయం లేకుండా లోపలికెళ్లి కుండలో చేయి పెట్టి ప్రమాణం చేసి బయటకొస్తాడు. ఆ 4గురు వెళ్లి వస్తారు. చివరిగా సుబ్బయ్య వంతు వస్తుంది. సుబ్బయ్య వణికిపోతున్న కాళ్లతో ఆ చీకటి గుడారంలోకి అడుగు పెడతాడు. కాసేపటి తర్వాత నేను దొంగను కాను అని గట్టిగా అరిచి ఎంతో ధీమాగా గుడారం బయటికి వస్తాడు. అందరూ వెళ్లి వచ్చారు కదా ధర్మయ్య, ఇప్పుడు దొంగ ఎవరో ఎలా తెలుస్తుంది? ఎవరి చెయ్యి కాలిపోలేదు కదా. దొంగ ఎవరో ఇప్పుడే తెలిసిపోతుంది అధికారి గారు. అయ్యా, మీ 5గురు మీ 2 చేతులను ముందుకు చాపి అరచేతులను అందరికీ కనిపించేలా తెరవండి. 5గురు తమ చేతుల్ని ముందుకు చాపి చూస్తారు. సుబ్బయ్య కూడా ఎంతో గర్వంగా తన చేతుల్ని చూపిస్తాడు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. రామయ్యతో సహా 4గురి అరచేతులు పూర్తిగా నల్లటి మసితో బొగ్గుపడితో నిండిపోయి ఉంటాయి. కాని సుబ్బయ్య అరచేతులు మాత్రం ఎలాంటి మసి లేకుండా ఎంతో శుభ్రంగా తెల్లగా ఉంటాయి. ఊరి జనమంతా ఆశ్చర్యంగా చూస్తారు. ఏమయ్యా ధర్మయ్య, వీళ్ళ 4గురి చేతులకు ఆ నల్లటి మసి ఎక్కడ్నుంచి వచ్చింది? సుబ్బయ్య చేతులు మాత్రం ఎందుకు శుభ్రంగా ఉన్నాయి? దీని అర్థమేమిటి? ఆ శుభ్రంగా ఉన్న చేతులు మన సుబ్బయ్య గారివే అధికారి గారు. దొంగ కూడా ఆయనే. ఏయ్ ధర్మయ్య, ఏం మాట్లాడుతున్నావు? నా చేతులు శుభ్రంగా ఉంటే నేను దొంగనేలా అవుతాను? దొంగ చెయ్యి కాలిపోతుందనే కదా నువ్వు చెప్పింది. నా చేతులు కాలిపోలేదు. పైగా వీళ్ళ చేతుల్లాగా మసి కూడా అంటలేదు. నేను పవిత్రుణ్ణి. సుబ్బయ్య గారు, దేవుడు మనుషులకు మంచి బుద్ధి ఇస్తాడు కాని మంత్రాల కుండలు ఇవ్వడు. ఆ చీకటి గుడారంలో ఉన్నది మహిమగల కుండ కాదు. అది ఒక సాధారణ ఇత్తడి కుండ. దాని లోపల ఎలాంటి రాళ్ళు లేవు, మంత్రాలు లేవు. కాని నేను ఆ కుండ లోపల అంతా దట్టంగా నల్లటి మసిని దాని అంతటా పూశాను. అంటే దొంగను పట్టడానికి మీరు అబద్ధం చెప్పారా? అవును గౌరమ్మ. తప్పు చేయని ఆ 4గురు పరివాళ్ళు నా మాట విని భయపడలేదు. తాము ఉంగరం తీయలేదు కాబట్టి తమ చేతులు కాలిపోవు అన్న ధైర్యంతో వారు కుండలోపల చేతులు పెట్టి ప్రమాణం చేశారు. అందుకే వారు కుండలోపల ఉన్న మసిని తాకారు. వారి చేతులకు మసి అంటింది. కాని తప్పు చేసిన వాడి మనసులో ఎప్పుడూ భయం ఉంటుంది. సుబ్బయ్య గారు ఉంగరం దొంగలించారు కాబట్టి ఆ కుండలో చెయ్యి పెడితే నిజంగానే కాలిపోతుందన్న భయంతో చీకట్లో ఎవరికీ కనిపించదు కదా అని అసలు కుండలో చెయ్యి పెట్టకుండా బయటికి వచ్చారు. అలా చెయ్యి పెట్టలేదు కాబట్టే ఆయన చేతులకు మసి అంటలేదు. తన చేతులే తన దొంగతనాన్ని బయటపెట్టాయి. ధర్మయ్య చెప్పిన అద్భుతమైన యుక్తి విని అక్కడున్న ఊరి జనం, అధికారి రామనాథం అంతా ఆశ్చర్యంతో చప్పట్లు కొడతారు. సుబ్బయ్య ముఖం పాలిపోతుంది. తన కుటిల బుద్ధి తనను పట్టించిందని అర్థమై అవమానంతో తలదించుకుంటాడు. ఎంతటి నీచుడివిరా సుబ్బయ్య! డబ్బు మీద ఆశతో ఏకంగా రాజముద్రికనే దొంగలిస్తావా? నీ వల్ల ఈ ఊరంతా నాశనమయ్యేది. భటులారా, వీడిని పట్టుకోండి. నన్ను క్షమించండి దొరా. అత్యాశతో నా బుద్ధి గడ్డి తిన్నది. ఆ ఉంగరం నా ఇంట్లోనే బియ్యం బస్తాలో దాచాను. ఇప్పుడే తెచ్చిస్తాను. నన్ను చిరసాలలో వెయ్యకండి దొరా. నా పరువు పోయింది. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఉంగరం దొరికింది కాబట్టి నేను వదిలేస్తున్నాను. లేదంటే నిన్ను కఠినంగా శిక్షించేవాడిని. వెంటనే వెళ్ళి ఆ ఉంగరం తీసుకురా. సుబ్బయ్య పరుగు పరుగున వెళ్లి ఉంగరం తెచ్చి రామనాథం చేతిలో పెడతాడు.
రామనాథం ఊపిరి పీల్చుకుంటాడు. ధర్మయ్య, నీ తెలివితేటలు, నీ సమయస్ఫూర్తి అద్భుతం. ఎలాంటి ఆయుధం లేకుండా, ఎవరిని హింసించకుండా, కేవలం ఒక చిన్న మానసిక భయంతో దొంగచేతే వాడి నేరాన్ని బయటపడేలా చేశాం. నీలాంటి విజ్ఞానవంతులు ఈ రాజ్యానికి చాలా అవసరం. ఈ ఉంగరం దొరకకపోతే నా ఉద్యోగం పోయేది. తన మెడలో ఉన్న ఒక బంగారు హారాన్ని తీసి ధర్మయ్య మెడలో వేస్తూ, ఇదిగో, ఇది మహారాజు గారి ప్రతినిధిగా నేను నీకిస్తున్న బహుమతి. రామాపురం ప్రజలకు ఈ ఏడాది పన్ను కూడా పూర్తిగా మాఫీ చేస్తున్నా. చాలా సంతోషం అధికారి గారు. తప్పు చేస్తే మనసులో పుట్టే అపరాధ భావమే మనిషికి అతిపెద్ద శిక్ష అని నిరూపించుకోవడానికి నేను ఈ నాటకమాడాను. మన ఊరు క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. ఊరి ప్రజలందరూ ఆనందంతో ధర్మయ్యకు జేజేలు పలుకుతారు. గౌరమ్మ గర్వంగా తన భర్త వైపు చూస్తుంది. సుబ్బయ్య తన తప్పుకు సిగ్గుపడి ఆనాటి నుంచి నిజాయితీగా వ్యాపారం చేసుకోవడం మొదలుపెడతాడు. ఒక సామాన్య రైతు తన అద్భుతమైన తెలివితేటలతో ఏ సమస్యకైనా సులభంగా పరిష్కారం కనుగొనవచ్చు అని ఈ కథ మనకి చాటి చెప్తోంది. కనకపురి మహాసామ్రాజ్యాన్ని భోజరాజు అత్యంత ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఆనందరావు అనే ఒక గొప్ప చేనేత కళాకారుడు ఉండేవాడు. ఆయన తన జీవితంలో 10 ఏళ్ల పాటు కష్టపడి పగలు రాత్రి తేడా లేకుండా ఒకే ఒక్క అద్భుతమైన పట్టు వస్త్రాన్ని నేశాడు. ఆ వస్త్రం పేరు హంస వస్త్రం. దానికి ఒకవైపు సూర్యకాంతి, మరోవైపు చంద్రకాంతి ప్రతిఫలించే అద్భుతమైన కళాఖండం అది. ఆనందరావు మరణాంతరం ఆ హంస వస్త్రం మీద హక్కు కోసం ఆయన 2 కొడుకులు భార్గవ్, కేశవ్ ఇద్దరూ రాజుగారి ధర్మసభకు వచ్చారు. భార్గవ్ పెద్దవాడు, వ్యాపార బుద్ధి గలవాడు. కేశవ్ చిన్నవాడు, కళాకారుడు, కాని గర్విష్టి. మహాప్రభు, మా తండ్రిగారు నేసిన ఈ హంసవస్త్రం మీద పూర్తి హక్కు నాదే. 10 ఏళ్ల క్రితం మా తండ్రిగారి దగ్గర చిల్లి గవ్వలేదు. ఈ వస్త్రం నెయ్యడానికి కావాల్సిన అత్యంత ఖరీదైన పట్టుదారాలను, రంగులను పక్క రాజ్యం నుండి నా సొంత డబ్బుతో నేనే కొనుగోలు చేసి తెచ్చాను ప్రభు. నా పెట్టుబడి లేకపోతే ఈరోజు ఈ కళాఖండం ఉనికిలోనే ఉండేది కాదు. కాబట్టి చట్ట ప్రకారం ఈ వస్త్రం నాకే దక్కాలి. విన్నారా మహారాజా? నా అన్నయ్య మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూశారా? పట్టు దారాలు, రంగులు ఉంటే సరిపోతుందా? ఆ దారాలను ఎలా పేనాలో, ఏ రంగు ఎక్కడ వేయాలో పగలు రాత్రి ఆలోచించి మా తండ్రి గారికి ఆ వస్త్రపు నమూనా గీసి ఇచ్చింది నేను. నా మేధస్సు లేకపోతే ఆ దారాలు కేవలం దారాలుగానే మిగిలిపోయేవి. కళాకారుడి ఆలోచనకు వెలకట్టలేము. నా ప్రాణం పోసి చేసిన నమూనా ఇది. కాబట్టి దీనిపై పూర్తి హక్కు నాదే. ఏయ్ కేశవ్, నీ నమూనా కేవలం కాగితాలకే పరిమితం. ఆ కాగితాలను నిజం చేయడానికి నేను పెట్టిన వేలాది స్వర్ణనాణాల ముందు నీ గీతలు ఎంతరా? డబ్బులేనిదే కళ బతకదు. ఈ వస్త్రాన్ని నేను పక్క రాజ్యపు రాజుగారికి అమ్మి మన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాను. ఇందులో నీకు వాటా ఇస్తాను, కాని వస్త్రాన్ని మాత్రం నేనే తీసుకుంటాను. అసాధ్యం. ఒక అద్భుతమైన కళాఖండాన్ని వ్యాపారం కోసం అంగట్లో పెట్టడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. దీన్ని నా ఇంటి అలంకరణగా ఉంచుకుని నా కళాత్మక దృష్టికి ప్రతీకగా చూసుకుంటాను. నువ్వు పెట్టిన పెట్టుబడికి నేను రెట్టింపు డబ్బులు ఇస్తాను. నువ్వు ఈ వస్త్రాన్ని వదిలేయన్నయ్యా. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా? నా దగ్గర అప్పు తీసుకుని నాకే ఇస్తావా? మహాప్రభు, వీడు అహంకారి. వీడికి వ్యాపారం విలువ తెలియదు. దయచేసి ఈ హంసవస్త్రాన్ని నా పరం చెయ్యండి. మహారాజా, నా అన్నకు కళ విలువ తెలియదు. కేవలం లాభాలు మాత్రమే చూసుకునే స్వార్థపరుడు. ఈ వస్త్రాన్ని కళను గౌరవించే నాకే ఇప్పించండి. భార్గవ్, కేశవ్ ఇద్దరి వాదనలు విన్న మహారాజు భోజరాజు తీవ్రమైన ఆలోచనలో పడతాడు. ఇద్దరి వాదనలు సబబుగానే ఉన్నాయి. ఒకరు పెట్టుబడి పెట్టారు, మరొకరు తమ ఆలోచనను పంచుకున్నారు. ఇద్దరి సహకారం లేకుండా ఈ హంసవస్త్రం తయారయ్యేదే కాదు అన్నది అక్షర సత్యం. మహామంత్రి, మీరేమంటారు? ఈ సమస్యకు పరిష్కారమేమిటి? ప్రభు, ఇది చాలా జటిలమైన సమస్య. ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ వస్త్రాన్ని 2గా కత్తిరించి చెరో సగం ఇద్దామా ప్రభు? అయ్యో, వద్దు మహామంత్రి. దాన్ని కత్తిరిస్తే ఆ పట్టుదారాల అల్లిక విడిపోయి వస్త్రం పూర్తిగా పాడైపోతుంది. దానికి ఉన్న విలువ మొత్తం 0 అయిపోతుంది. అలాంటి పని దయచేసి చేయకండి. అవును మహామంత్రి, ఒక కళాఖండాన్ని కత్తిరించడం అంటే ఆ కళాకారుడి ప్రాణం తీయడమే. నా తండ్రి ప్రాణం పోసిన వస్త్రాన్ని అలా చంపకండి. పోనీ ఆ వస్త్రాన్ని రాజ్యసభ ఆధ్వర్యంలో వేలం వేసి వచ్చిన డబ్బును ఇద్దరికీ సమానంగా పంచుదామా?
నాకు డబ్బక్కర్లేదు మంత్రిగారు. నా దగ్గర ఇప్పటికే సరిపడా సంపద ఉంది. నాకు కావలసింది ఆ వస్త్రం వల్ల వచ్చే కీర్తి, నా వ్యాపారానికి వచ్చే గుర్తింపు. నా తండ్రి జ్ఞాపకాన్ని మార్కెట్లో వేలం వేయడానికి నేను అంగీకరించలేను. నాకు డబ్బు మీద ఆశ లేదు. ఆ వస్త్రం మాత్రమే కావాలి. కత్తిరించడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఇద్దరికీ మాత్రం అదే వస్త్రం కావాలి. ఇలాంటి విచిత్రమైన మొండివాదనను నేను ఇంతవరకు చూడలేదు. దీనికి తీర్పు చెప్పడం ఎలాగో నాకే అర్థం కావటం లేదు. సభలో అందరూ మౌనంగా ఉన్న సమయంలో ఆనందరావు ఇంటిలో 40 ఏళ్లుగా పనిచేస్తున్న వృద్ధ పనివాడు రంగయ్య చేతులు జోడించి ముందుకొస్తాడు. అతని బట్టలు మాసిపోయుంటాయి, కాని ముఖంలో ఎంతో ప్రశాంతత ఉంటుంది. మహాప్రభు, నా పేరు రంగయ్య. ఈ సోదరుల తండ్రిగారైన ఆనందరావు గారి మగ్గం దగ్గర 40 ఏళ్లుగా నేను పనివాడిగా ఉన్నాను. మీ అనుమతి ఉంటే ఒక చిన్న మాట చెబుతాను దొరా. చెప్పు రంగయ్య, నీ యజమాని గురించి నీకు బాగా తెలిసే ఉంటుంది. చెప్పు, ఈ వస్త్రం ఎవరికి చెందాలి? మహారాజా, వీళ్ళిద్దరూ చెబుతున్న వాదనలు వింటుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ ఆ హంసవస్త్రం అంచులు చూశారు, కాని దాని లోతు చూడలేదు. వాళ్ళ నాన్నగారి శ్రమను వ్యాపారంగా, అహంకారంగా మార్చుకుంటున్నారు, కాని అందులో ఉన్న ఆత్మను వీళ్ళు ఎవరూ గుర్తించలేరు ప్రభు. ఏయ్ రంగయ్య, ఒక పనివాడివి, నీకేం తెలుసురా వ్యాపారం గురించి? మర్యాదగా వెనక్కి వెళ్ళు. అవును రంగయ్య, నువ్వు కేవలం దారాలు వడకడానికి మాత్రమే పనికి వస్తావు. కళ గురించి, హక్కుల గురించి మాకు నీతులు చెప్పకు. ఆపండి. ఒక మనిషి అనుభవాన్ని అతని బట్టలను బట్టి అంచనా వేయకండి. రంగయ్య, నువ్వు మాట్లాడిన మాటల్లో ఎంతో గుడార్థం దాగి ఉంది అనిపిస్తోంది. ఎందుకో ఈ సమస్యకు సరైన పరిష్కారం నీ దగ్గరే ఉందని నా మనసు చెబుతోంది. అందుకే ఈ ఒక్క వాద్యానికి సంబంధించి కనకపురి మహారాజుగా నేను న్యాయాధికారాన్ని నీకు బదిలీ చేస్తున్నాను. ఈ క్షణం నుండి ఈ వాద్యానికి న్యాయమూర్తివి నువ్వే. నీ తీర్పు ఏదైతే అదే నేను అమలు చేస్తాను. వెళ్ళి ఆ న్యాయపీఠం మీద కూర్చో. సభలోని వారంతా ఆశ్చర్యపోతారు. ఒక సామాన్య పనివాడికి రాజుగారు తన న్యాయాధికారం ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. రంగయ్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి సింహాసనం కింద ఉన్న న్యాయపీఠం మీద కూర్చుంటాడు. మహారాజా, మీరు నాపై పెట్టిన ఈ బాధ్యతకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అయ్యా భార్గవ్ గారు, కేశవ్ గారు, మీరు ఇందాకటి నుంచి డబ్బు గురించి, మేధస్సు గురించి మాట్లాడుతున్నారు కదా. నాదొక చిన్న ప్రశ్న. ఆ హంసవస్త్రాన్ని మీ నాన్నగారు 10 ఏళ్ల పాటు నేశారు కదా. ఆ 10 ఏళ్లలో ఆయన ఆ మగ్గం మీద కూర్చుని రోజుకు ఎన్నిసార్లు చేతులు కదిపేవారో, ఎన్నిసార్లు నిట్టూడ్చేవారో మీలో ఎవరికైనా తెలుసా? అదేం పిచ్చి ప్రశ్న రంగయ్య. ఆయన ఎన్నిసార్లు మగ్గం నేస్తే నాకేంటి? నేను ఆయనకు కావాల్సిన అత్యుత్తమ పట్టుదారాలు కొనిచ్చాను. అదే నా గొప్పతనం. మగ్గం లెక్కలు పెట్టుకోవటం నా పని కాదు, నా పని వ్యాపారం చేయటం. సరే అయ్యా. కేశవ్ గారు, మీరైనా చెబుతారా, ఆ హంసవస్త్రం నేస్తున్నప్పుడు మీ నాన్నగారి వేళ్లకు ఎన్ని గాయాలయ్యాయి? ఎంత కష్టం తాగుందో మీకు తెలుసా? ఆ బాధను పంటి కింద బిగబట్టి ఆయన పడిన తపన మీకు గుర్తుందా? అది నేను ఎప్పుడూ నా నమూనా ఎలా వస్తుందో చూసుకునేవాడిని, కాని ఆయన వేళ్లను నేను గమనించలేదు. అయినా ఒక గొప్ప కళాఖండం సృష్టించేటప్పుడు చిన్న చిన్న గాయాలు సహజమే కదా రంగయ్య. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? రాద్ధాంతం కాదు కేశవ్ గారు, అది వాస్తవం. ఇద్దరూ వినండి. భార్గవ్ గారు, మీరు పట్టుదారాలు కొని తెచ్చారు, అది నిజమే. కానీ ఆ దారాలకు ప్రాణం పోసింది మీ డబ్బు కాదు, మీ నాన్నగారి కష్టం. కేశవ్ గారు, మీరు నమూనా గీశారు నిజమే. కానీ ఆ నమూనాను ఒక వస్త్రంగా మార్చడానికి 10 ఏళ్ల పాటు తన కంటి చూపును పనంగా పెట్టింది మీ తండ్రి. మీరిద్దరూ ఆ వస్త్రాన్ని ఒక వస్తువులా చూస్తున్నారు, ఒకరు అమ్ముకోవడానికి, ఒకరు ప్రదర్శించుకోవడానికి. కానీ ఆ వస్త్రం ఒక మనిషి జీవితమని మీరిద్దరూ మర్చిపోయారు. రంగయ్య, నువ్వు మాటలగారిడీ చేస్తున్నావు. మేము మా తండ్రిగారి శ్రమను తక్కువ చేయటం లేదు. కానీ ఆయన లేనప్పుడు మా ఆస్తి మాకే కదా దక్కాలి. సూటిగా తీర్పు చెప్పు. సరే అయ్యా, సూటిగానే చెబుతాను. ఒక వస్తువు విలువ తెలియాలి అంటే ఆ వస్తువును అనుభవించడం కాదు, ఆ వస్తువు పుట్టుక వెనుక ఉన్న బాధను అనుభవించాలి. మీరిద్దరూ ఈ హంసవస్త్రం కోసం ప్రాణాలు ఇస్తామంటున్నారు కదా. మీకు నేను ఒక చిన్న పరీక్ష పెడతాను. ఈ పరీక్షలో ఎవరు గెలిస్తే ఆ హంసవస్త్రం వారికే సొంతమవుతుంది. సమ్మతమేనా?
ఎలాంటి పరీక్ష అయినా నేను సిద్ధం. చెప్పు. నేను కూడా సిద్ధమే రంగయ్య. నా కళాభిమానం ముందు నీ పరీక్ష నిలబడలేదు. రంగయ్య తన చేతిలో ఉన్న ఒక పాత సంచిని తెరిచి అందులో నుంచి అత్యంత మురికిగా పాతబడిపోయి మాసిపోయి ఉన్న ఒక ముతక నూలు వస్త్రాన్ని, అదే పాత చొక్కాని బయటకు తీస్తాడు. దాని నిండా చెమట వాసన, మట్టి మరకలు ఉంటాయి. దాన్ని సభ మధ్యలో పెడతాడు. ఇదిగో ఈ పాత నూలు చొక్కా చూశారా? ఆ 10 ఏళ్లు హంసవస్త్రం నేస్తున్నప్పుడు మగ్గం దగ్గర మీ నాన్నగారు చిందించిన చెమటకు, కష్టానికి ప్రతీకగా మిగిలిన చొక్కా ఇది. ఇందులో ఆయన శ్రమ ఉంది, ఆయన కన్నీళ్లు ఉన్నాయి. ఆ మురికి చొక్కాను మీలో ఎవరు తమ వంటి మీద వేసుకుని ఒక రోజంతా మన కనకపురి నగర వీధుల్లో నడుస్తారు, వారే ఆ హంసవస్త్రానికి నిజమైన వారసులు. చెప్పండి, ఎవరు వేసుకుంటారు ఈ చొక్కాను? ఏంటి, ఆ మురికి గుడ్డను నేను వేసుకోవాలా? నేను ఒక గొప్ప వ్యాపారవేత్తను, కోట్లాది రూపాయల లావాదేవీలు చేసేవాడిని. నేను ఈ చిరిగిన మురికి బట్టలు వేసుకుని వీధుల్లో నడిస్తే నా పరువు ఏమవుతుంది? నా వ్యాపారం ఏమవుతుంది? ఆ చెమట వాసన పీల్చడం నా వల్ల కాదు. నేను దీన్ని వేసుకోను. చీచి! ఒక కళాకారుడికి సౌందర్య దృష్టి ఉండాలి రంగయ్య. ఇలాంటి మురికి వస్త్రాలను తాకడం కూడా నా కళకు అవమానమే. నేను ఎప్పుడూ పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు వాడతాను. ఈ చొక్కాను నేను వేసుకుంటే నాకు చర్మవ్యాధులు వస్తాయి. నా సున్నితమైన మనసు దీన్ని అంగీకరించదు. నేను కూడా వేసుకోను. ఆలోచించుకోండయ్యా, ఒక్కరోజు ఈ చొక్కా వేసుకుంటే ఆ అద్భుతమైన హంసవస్త్రం మీ సొంతమవుతుంది. ఆ హంసవస్త్రం నాకెంత ముఖ్యమైనా సరే, నా పరువును, నా స్థాయిని తగ్గించుకుని దాన్ని నేను పొందలేను. నా వల్ల కాదు. నా కళాత్మక స్థాయికి ఈ మురికి బట్టలు సరిపోవు. నాకు ఈ పరీక్ష వద్దు. రంగయ్య ముఖంలో గంభీరత్వం మరింత పెరుగుతుంది. సభంతా నిశ్శబ్దంగా ఆ పనివాడు వైపే చూస్తూ ఉంటుంది. మహాప్రభో భోజరాజ, తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యింది. ఈ సోదరులిద్దరి సమాధానాలు విన్నారు కదా. వీళ్ళిద్దరికీ పూల సువాసన కావాలి కాని ఆ పూల మొక్క పెరిగే బురద అంటే అసహ్యం. వీరికి హంసవస్త్రమిచ్చే కీర్తి కావాలి కాని ఆ కీర్తి వెనుక ఉన్న శ్రమ, చెమట అంటే వీళ్ళకి చిరాకు. అవును రంగయ్య, వారి మాటల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. భార్గవ్ గారు, కేశవ్ గారు, మీకింకో నిజం చెప్పాలి. ఈ హంసవస్త్రం వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలియదు. మీ తండ్రిగారు ఆఖరి శ్వాస విడిచే ముందు నా చేతిలో చెయ్యి వేసి ఒక మాట చెప్పారు. రంగయ్య, నా 2 కొడుకులకు ధనం పట్ల, కీర్తి పట్ల వ్యామోహం పెరిగిపోతుంది. ఈ హంసవస్త్రాన్ని నేను వాళ్ల కోసం నీయలేదు. దీన్ని మన కనకపురిలో ఉన్న అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని నేశాను. కాని ఆ మాట వాళ్లకు చెబితే వాళ్లు ఒప్పుకోరు. అందుకే ఈ బాధ్యత నీకప్పగిస్తున్నాను అని కన్నీళ్లతో నాతో చెప్పారు. ఏంటి, అనాథాశ్రమానికా? అవును భార్గవ్ గారు, మీ పెట్టుబడి, మీ నమూనా కేవలం ఆయనకొక సాయం మాత్రమే. కాని ఆయన ఆత్మ ఆ వస్త్రంలో ఉంది. ఆ మురికి చొక్కాను అసహ్యించుకున్న మీకు ఆ హంసవస్త్రాన్ని తాకే అర్హత కూడా లేదు. తండ్రి శ్రమను, చెమటను గౌరవించలేనివాడు ఆయన ఆస్తికి ఎలా వారసుడవుతాడు? అందుకే ఈ ధర్మపీఠం సాక్షిగా నేను ఇస్తున్న తీర్పు ఏమిటంటే, ఆ హంసవస్త్రం భార్గవుకు చెందదు, కేశవుకు చెందదు. మీ తండ్రిగారి ఆఖరి కోరిక మేరకు ఆ వస్త్రాన్ని వేలం వేసి ఆ వచ్చిన వేలాది స్వర్ణ నాణాలను అనాథాశ్రమానికి పూర్తిగా విరాళంగా ఇస్తున్నాను. రంగయ్య, నువ్వు మాకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నావు. న్యాయం, అన్యాయం నిర్ణయించాల్సింది ధర్మమయ్యా, మన స్వార్థం కాదు. మీ తండ్రిగారి అసలైన ఆస్తి ఆ హంసవస్త్రం కాదు, ఆయన పడిన శ్రమ. ఆ శ్రమకు ప్రతీక అయిన ఈ పాత చొక్కాను మాత్రం మీ ఇద్దరికీ నేను బహుమతిగా ఇస్తున్నాను. దీన్ని మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజూ చూసుకుంటూ మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ తండ్రిగారు ఏ స్థాయి నుంచి ఎదిగారో గుర్తు చేసుకోండి. అదే మీకు నేను ఇస్తున్న అసలైన తీర్పు. రంగయ్య చెప్పిన తీర్పు విని సభలో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తారు. మహారాజు భోజరాజు ఆనంద బాష్పాలతో సింహాసనం దిగొచ్చి రంగయ్యని కౌగిలించుకుంటాడు. అద్భుతం రంగయ్య, 10 మంది పండితులు, న్యాయశాస్త్ర నిపుణులు చేయలేని పనిని నీ జీవిత అనుభవంతో కేవలం ఒకే ఒక్క నిమిషంలో చేసి చూపించావు. డబ్బుకు, కలకు ఉన్న అహంకారాన్ని ఒక పనివాడి చెమట చుక్కతో తుడిచేశావు. నీ తీర్పు అక్షరాల శిలా శాసనం. ఈ రోజు నుంచి నువ్వు ఒక సాధారణ పనివాడివి కాదు, నా కనకపురి రాజ్యానికి ప్రధాన ధర్మాధికారివి. ఇది నా ఆజ్ఞ. మమ్మల్ని క్షమించు రంగయ్య. ఆస్తి మోజులో పడి కన్న తండ్రి కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించలేని అంధులమైపోయాం. నీ తీర్పు మా కళ్ళు తెరిపించింది.
ఈ రోజు నుంచి మా తండ్రి గారి ఆశయాల సాధన కోసమే మా డబ్బు, మా కళను ఉపయోగిస్తాం. రంగయ్య తీర్పుతో ఆ సోదరులిద్దరిలో ప్రవర్తన వస్తుంది. ఆ హంసవస్త్రం అనాథల పాలిట కల్పవృక్షంగా మారుతుంది. ఒక సామాన్య పనివాడు తన ధర్మబద్ధమైన ఆలోచనతో రాజ్యానికి దారి చూపించిన తీరు కలకాలం చరిత్రలో నిలిచిపోయింది.